హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతుంది మూంగ్ దాల్. ఒక కప్పు పెసరపప్పు తీసుకొని 2 గంటలు నానబెట్టుకోవాలండి. 2 గంటలు నానబెట్టుకున్నాక నీళ్ళన్నీ పొడగట్టుకొని దీన్ని ఈ విధంగా కొంచెం నీళ్ళ తడి లేకుండా చేసుకోవాలండి. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ పెట్టాను. స్టవ్ వెలిగించుకొని కడాయిలో ఆయిల్ పెట్టానండి. కడాయిలో ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఇది వేడైన ఆయిల్లో ఇది ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం కొంచెం తీసుకొని ఈ పెసరపప్పు ఇలా కొద్దిగా టేనర్లో వేసుకొని దీన్ని చూడండి, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నా, అందులో కొంచెం చిటికెడు పసుపు వేసుకున్నా, కొద్దిగా వాటర్ కలుపుకుంటా. దీంట్లో మనం ఈ పెసరపప్పుని ఫ్రై చేస్తున్నప్పుడు ఇది దాంట్లో వేస్తే దీనికి ఉప్పు లేదు కదా, ఉప్పు కలుస్తుందండి. ఈ విధంగా చేసేసుకుంటే ఈ పసుపు ఎందుకు వేసుకున్నానంటే కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి వేసుకున్నాను. ఈ విధంగా వేసుకోవాలండి. ఇది మనం ఆయిల్ వేడైంది, ఇది ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఇది ఆయిల్లో ఫ్రై చేసుకుని ఇలా దాంట్లో తీసుకొని దీంట్లో ఇటువంటి మీ దగ్గర జ్వాలిది లేకపోతే మామూలుగా అలా వేసి కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా అయితే కొంచెం బాగుంటుంది, ఈజీగా వస్తుంది తీయడానికి. ఎందుకంటే పెసరపప్పు కొంచెం కష్టం కదా, ఈ విధంగా వేస్తే కొంచెం ఈజీగా వస్తుందండి. ఇగో ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ ఒక ప్లేట్లో వేసుకొని అది అలా వేస్తే దానికి ఉన్న నూనె కూడా తీసేసుకుంటుందండి. వేసుకోవాలి. నేను ఇప్పుడు దాంట్లోనే ఆయిల్లోనే ఈ పెసరపప్పు వేసి చూపిస్తాను. అలా కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం క్రిస్పీగా అయినాక తీయాలండి. ఇది సాల్ట్ మనం పసుపు కలిపి పెట్టుకున్నాం కదా, ఇది కొంచెం యాడ్ చేస్తాను. ఇలా వాటర్ కలుపుకొని ఇలా ఏం కాదు, వాటర్ వేస్తే అది అవుతుంది కానీ కొంచెం మనం సాల్ట్తో వేస్తున్నాం కదా, ఏమవ్వదు. వేసుకోవాలండి. ఇలా అందులోనే కడాయిలో వేస్తే ఇగో ఈ విధంగా సగం వస్తుంది, సగం రాదు. అందుకు మనం ఇలా ఒక స్టేనర్లో వేసుకుంటే మంచిగా వస్తుందండి. నేను కొంచెం ఆయిల్ పోసిన కాబట్టి చిన్నది పెట్టిన, లేకపోతే పెద్ద స్టేనర్లో వేసుకోవచ్చు. అందుకే చిన్న స్టేనర్ పెట్టిన. ఇలా వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా ఈ విధంగా చేసుకోవాలి. ఇవి అందులోనే దానికి సపరేట్గా ఉప్పు, సాల్ట్, పసుపు కలిపిన వాటర్ ఉంది కదా, దీన్ని ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఈ విధంగా ఇలా చేసుకోవాలి. ఇక కలర్ ఎలా చేంజ్ అయిందో ఇలా చేంజ్ అవుతుంది చూడండి. ఈ విధంగా అవుతుంది. నేను కొంచెం ఒక్క చిన్న కప్పుతోనే చేసి చూపించానండి. మళ్ళీ ఒకసారి ఇంకెక్కువ చేస్తాను. ఎలా వస్తుందో చూద్దామని నేను ఇంట్లో ఎప్పుడు ట్రై చేయలేను, ఇదే ఫస్ట్ టైం అండి. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు బాగా వచ్చింది, మళ్ళీ ఒకసారి చేస్తాను. ఈ విధంగా టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇది ప్రోటీన్ ఫుడ్ కూడా, డైట్ చేసే వాళ్ళు కూడా దీన్ని తినవచ్చు. చాలా బాగుంటుంది. ఒక లిమిట్ తోని తినాలి. డాక్టర్ చెప్తారు ఇంత తినాలి ప్రోటీన్ అని, మనం దాన్ని బట్టి తినాలండి. ప్రోటీన్ చాలా అవసరం మన బాడీకి, అందుకు ప్రోటీన్ తినాలి. ఇది చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, ప్లీజ్ అండి.